అన్నా 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 ఆగండి అన్న, పైకి తోసేయకండి, షిఫ్ట్ చేసేయకండి అన్న, చూడండి అన్న. ఎందుకంటే చెట్లెక్కి ఒక బల్ల మీద చెట్లెక్కి కాయలు తీయడం అన్నది చిన్న విషయం కాదన్న. షిఫ్ట్ చేసేయకండి అన్న అన్న అన్న. చూడండి అన్న. నచ్చితే షేర్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. తీత కార్మికుల గురించి కొంచెం ఆలోచించండి అన్న. అదే ఓ తాటికల్లు తాటి చెట్లు ఎక్కిన వాళ్ళు అయితే లైక్లు చేస్తారు, షేర్లు చేస్తారు, సబ్స్క్రైబ్లు చేసుకుంటారు. చూడండి అన్న, ప్రతిదీ కష్టమే. ఎంతో కష్టపడితే కానీ ఒక చెట్టు ఎక్కి దిగాలంటే చాలా ఇబ్బంది అన్న. అదొకటినా నేను పనిలోకి వెళ్ళానని మా బావ ఏం చేయడంటే, పక్కన పెద్ద నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో ఏం చేయడంటే అన్ని కాయలు కొన్ని బొండాలు కింద ఎత్తే పగిలిపోతాయని ఆ బొండాలు ప్రతి బొండం తీసిన బొండం అంతా నూతులు వేసాడన్న. అది ఎలాగంటే ఆ బొండం సౌండ్ రీసౌండ్ పెద్ద పెద్ద అల్లలు వచ్చేసి నీళ్ళు నా మీద నుంచి పైకి తేలాను. అంతంత నీళ్ళు ప్రతి కాయ నీటిలో పడ్డ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేసి మా బావ అయితే ఇప్పుడు వీడియోలో కనపడలేదు కాబట్టి చిత్రంగా చూస్తున్నాడు. అదే బావ వీడియో తీస్తున్నానంటే అనేసి పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోకుండా మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్లు దగ్గరికి 7 చెట్లు ఒక 20 నిమిషాల్లో మొత్తం తీస్తాడన్న. చాలా ఫాస్ట్గా ఎక్కుతాడు, మంచి బాగా తీస్తాడు కాయలు. మా బావనే కాదు, తీసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా తీస్తారంట. ఎందుకంటే వాళ్ళకి అది పని. అన్ని విధంగా పని అంత నరకం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్న. అది ఒళ్ళు మొత్తం దగ్గర చేసుకొని చెట్టెక్కి దిగడం అంటే మామూలు విషయం కాదన్నది. నాకే ఆశ్చర్యం అనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. నాతో పని చేయించడం మా బావకి ఇష్టం లేక ఏం చేయడంటే ప్రతి కాయ కూడా నూతిలోనే విసిరేసేవాడు. మళ్ళీ కాయలన్నీ తీసిన తర్వాత మేము దిగేసి నూతిలో ఒకళ్ళు దిగి మొత్తం 180 కాయలు తీసామన్న. అదే నూతిలోంచి తీసి పైకి వేసి మళ్ళీ ఆ కాయలు ఒలిచేసి మళ్ళీ వానర్ రాగానే మళ్ళీ బండి వచ్చింది. సాయంత్రం 7:30 అయిపోయిందన్న పని మొత్తం ముగించినప్పటికీ. వానర్ కూడా చాలా సంతోషపడి బాగా చూసుకున్నాడు అన్న. ఇవాళ వెళ్ళాను. మా బావ అయితే దగ్గర 8-9 నెలల నుంచి చేస్తున్నాడు. సరే ఎక్కడైనా ఏంటనేసి పనిలోకి వెళ్ళాను. బాగా బేగా చేస్తాం, బేగా బయలుదేరేసి 5:30 కల్లా బయలుదేరి ఇంటికి వచ్చాం అన్న. దయించి ఇలాంటి కష్టపడే వాళ్ళ గురించి కొద్దిగా నలుగురు చెప్పడంలో తప్పు లేదన్న. ఉంటాను గురు.